ఇక మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను కొంతమంది మీకు ఎరికే కదా. ఆ ఫిరాయింపు ఎమ్మెల్యే ప్రధానంగా ఇప్పుడు ఏ పార్టీలో అంటే ఏ పార్టీలో గా పార్టీలో ఉన్నా అనేట ఆయన కడియంసి గారు. సో ఇప్పుడు ఆయన ఏ పార్టీలో గా పార్టీలో ఉన్నా కాదట. ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇలా మధ్య ఇలా 11 గంటలకు అనుకుంటా నువ్వే పార్టీ నువ్వు వారు అని అడుగుతారు ఇప్పుడు స్పీకరు. సారు నేను బీఆర్ఎస్ నుంచే గెలిచిన సారు, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా సార్, ఇంకా కూడా నా సభ్యత్వం ఉంది సార్ అని సిగ్గిడిచిన మాటలు చెప్పడానికి మన కడియం శ్రీహరి గారు ఇలా ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో భాగంగా స్పీకర్ గారి ముందు ఇలా హాజరు కాబోతుండు. హాజరై సమాధానం చెప్పబోతుండు. సరే ఈయన హాజరైతే తర్వాత ముచ్చట కానీ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఈయన కంటే ముందు 9 మంది విచారణ జరిగింది. ఎంతమంది? 9 మంది విచారణ చేసింది. ఆ 9 మందిలో ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీ అని స్పీకర్ ముందు అది చెప్పలేదా? ఒక్కడంటే ఒకరు కూడా. ఆఖరి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ గా పోటీ చేసినా కూడా దాన్ని లైట్ తీసుకోరు అంటుండు. కానీ అంతా బీఆర్ఎస్ అంటారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి బీఫామ్లు ఇవ్వాలి నాయకులకు, లేదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున ప్రచారం చేయాలి. ఈ సిగ్గుదప్పిన సన్నాసులు అంటారుగా, నాకు మంచిగా వస్తుందా వద్దా కామెడీ ఉంటుంది, ఆగమాగం అవుతుంది. కానీ లోపలనేమో ఒకటట, బయటకు వచ్చినాక మరొకటట. లోపల పోయినాకనేమో నామోలే అంటారు, బయటకు వచ్చినాకనేమో వేరే లెక్క ఉన్నది. ఈయన పంచాయతీ అయితే ఆగం. ఈయనకు వచ్చిన బాధ ఎవరికి రావద్దని కోరుకుంటాను. ఈ గురు పంచల భగవానికి కూడా ఇలా బాధ రావద్దే. కట్టుకున్న మొగని పేరు చెప్పలేరు, ఉంచుకున్నోని పేరు చెప్పలేరు, ఎవరి పేరు చెప్పలేరు. సస్తారు, నలిగి 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 చస్తారు వాళ్ళకి వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళట ఇంకా మరి ఏం చేస్తారు చూడరే, తెగిడిచిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు. స్పీకర్ తీర్పు ప్రకారం వాళ్ళు గులాబీ ఎమ్మెల్యేలే. ఇది మన గడంప సార్ కళ్ళు మింగినాయి కదా. గడంప సార్ గారికి స్పీకర్ గారి నిర్ణయం ప్రకారం ఆయన మాత్రం ఈ 9 మంది 10 మంది గులాబీలే. పోయిన సంజయ్ గారు అంటుంది వీళ్ళంతా గులాబీ కండువా లేకపోతే గులాబీ కార్యకర్తలే. కానీ 1 2 4 5 6 7 9 10 కండువాలు కనిపిస్తున్నాయి. మన ఆయన గారు మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన బయట చెప్పింది కదా, సారు నీ గులాబీనే. మరి గులాబీ పువ్వు గులాబీ తోటలో ఉండాలి. ఈ గులాబీ పువ్వు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ తోటలో చేరింది. అదే పరిచయం వచ్చింది. మూడు రంగుల కండువా వేసుకోలే, కానీ 3 రంగుల కోసం ప్రచారం చెప్తారంట. తెగిడిసిరు, మన ఊర్లలో ఎదురు తెగిడిసి తిరుగుతారు అది అంటారు, ఇప్పుకొని తిరుగుతారు అంటారుగా. సో అట్లా ఇప్పుకొని తిరిగినట్టే ఉన్నది. లేదు తెగిడిసిరు. వీళ్ళు ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తారు, స్పీకర్ వెళ్తారేమో బీఆర్ఎస్ అని చెప్తారు. అమ్మరా కొండ మీ అంతా సెండాల నా కొడుకులు దొరకలేరు రా భయ. నిజంగా సిగ్గి లజ్జ అన్నీ వదిలేసుకు తెలంగాణ జనం ఠూ అని ఉంచినా సరే అని అమ్మాయి ఉంచితే ఉంచని రాదు. ఇక మనకి లజ్జ ఉన్నదా? మనం ఏనాడు కాంగ్రెస్ దిగ్గినా అప్పుడే అన్ని వదిలేసుకొని బతకాలి. అంటే ఆడు నిధులిచ్చేది లేదు, మనం డెవలప్ చేసేది లేదు, మనం లంగపనులు చేసి సంపాదించుకునేది లేదు, ఏది లేదు. విధంగా దోపులు, జనంతో దోపులు, మంది ముందర నవ్వులు, పనులు అంటారు ముందర గొర్రెల బొక్కలు అంటే పనులు ఇరిగినట్టు అవుతుంది. ఇప్పుడు ఏం ముందు నష్టం లేదు. ఇక మున్సిపల్లో ఇచ్చేది మాత్రం కాంగ్రెస్ బీఫామ్లు అంటారు. ఎమ్మెల్యేల ద్వంద్వ వైఖరిపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్ గా బీఆర్ఎస్ అని చెప్తున్నారు, కానీ ప్రాక్టికల్ గా మాత్రం కాంగ్రెస్ లో ఉంటురు. అనర్గత వేటు గండవ నుంచి గట్టెక్కేందుకే హైడ్రామానా అని క్వశ్చన్ మార్క్. జగిత్యాల గద్వాల మున్సిపల్ బరిలో వింత దృశ్యం కనిపించింది. సంజయ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల రాజకీయ డబుల్ గేమ్. చట్టాల్లోని లొసుగులతో ఎమ్మెల్యేల సరికొత్త రాజకీయం. అధికారం కోసం పార్టీ కండువాలు మార్చిన నేతల అసలు స్వరూపం బయటపడ్డది. చట్టం ముందు ఒక మాట, ఎన్నికల్లో మరో మాట. ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై మండిపడుతున్న ప్రజలు. ఇక్కడ వాస్తవానికి మీరు వాళ్ళ మీద కోపం చేయొద్దు. బీఆర్ఎస్ జాలి కావాలి మీకు. ఇప్పుడు అసలోని నా ఓడని చెప్పుకోలేడు, వీడేమో నా ఓడు కాదని ముడ్డి మీద నిలబడతాడు. ఎట్టు చావాలో అర్థం కాక వాళ్ళు
ఈ రెండు పొలాలలో కాలు పెట్టి ఎక్కడ మునగాలా తేలాలా మునగాలా తేలాలా ఎప్పుడు మునుగుతామని అదుర్లో బతారు. ఇప్పుడు ఒక పడవ మీద ఉన్నాడు కలుపులో తిరిగి బతాడు. రెండు పొలాలలో కాలు ఎత్తే అది అటు దొరుకుతున్నాయి ఇటు దొరుకుతున్నాయి. ఇద్దరు అటు జరిగితే కథ అలవాడి బొర్ల బొక్కల పడతాడు. సో ఇప్పుడు వాళ్ళందరినీ చూస్తే నాకైతే జాలి అనిపిస్తుంది, బాధ అనిపిస్తలేదు, కోపం వస్తలేదు, జాలే అనిపిస్తుంది. వాళ్ళకి ఎంత బాధ వస్తే ప్రజల ముందల సిగ్గు లేకుండా ఒక ఎమ్మెల్యే స్థాయోడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నోడు సిగ్గు లేకుండా కాంగ్రెస్ కండువా కప్పుకోలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండి ఆ పార్టీలో జాయిన్ అయినామని చెప్పుకోలేంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండడం అదొక బతుక. బురదల పంది బతికే వాళ్ళు బతికే అని అర్థం కదా. బురదల 10 కిలో లేదు, 4 కిలో లేదు. ధైర్యంగా బాగా తరేపై మేము బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ దుంకినాం. మేము అవసరమైతే రాజీనామా చేసి మళ్ళా గెలుస్తానికి సిద్ధం, లేదంటే అనర్హత వేటు పడ్డా సిద్ధం, దేనికంటే దాని సిద్ధం. ఇట్లా చెప్పాలని తెలియదానే. ఇప్పుడు నిన్నమన్నా చూస్తారు కదా సంఘటనలు మీరు. నిన్నమన్నా ఇది ఆ మొగన్ని పెళ్ళం కొట్టింది, పెళ్ళాన్ని మొగడు కొట్టిండు, పెళ్ళి అయినాక 2 పిల్లలతోని వేరే వాళ్ళతోని లేచిపోయిన భార్య అని చదువుతురు చూసిరా. అట్లా పోయినప్పుడు రిటర్న్ తీసుకొస్తారు జనాలు. రిటర్న్ తీసుకొచ్చి కోర్టు ముందులో ప్రవేశపెడుతురు, కోర్టు ముందరనో పోలీస్ స్టేషన్లో ప్రవేశపెడుతురు. ఇటుపక్క కట్టుకున్న మొగడు ఉంటాడు, అటుపక్క లేపుకపోయిన ఆయన ఉంటాడు. మంచిగా ఉంటుంది, కామెడీ చెప్తుంది. ఇటుపక్క కట్టుకున్న మొగడు ఉంటాడు, అటుపక్క లేపుకపోయిన ఆయన ఉంటాడు. అది ఏం చెప్తాంది ఇప్పుడు? ఏం చెప్తుంది? ఆయనను వదిలేసిన నాకు ఈయనే కావాలంట అంది. గారకున్న ధైర్యం కూడా లేదు వీళ్ళకి. ఇప్పుడు బీఆర్ఎస్ వాడు ఏం చేసిండు, ఇది ఏ పార్టీ తెలుసురాబాయ్ అని స్పీకర్ గారు ముందర పెట్టిండు, కోర్టు ముందర పెట్టిండు అవసరమైంది. ఇప్పుడు వచ్చిర్రు మరి ఇద్దరు మట్టుకోవచ్చు కాదు. కాంగ్రెస్ వాడు కండవ కప్పిన మట్టుకు రావాలి, కండవ కప్పించుకున్నట్టు రావాలి. వచ్చి ఇంకొని నీ కండవ కప్పుకున్నా వీళ్ళని వదిలేసి అని చెప్పాలి ధైర్యంగా. లేదు లేదు వాళ్ళకి నాకు సంబంధం లేదు, ఇదే ఉన్నా అంటారు. కానీ ఉండేదేమో అటుంటా ఉంది. ఇంత సిగ్గుదాపిన వాళ్ళు తయారయ్యారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. జనం ఎన్ని ఇచ్చినా మాలాంటి యూట్యూబర్లు తుప్ప ఊంచినా అని మనకెందుకు రజ్జది, మనకుందా? ఇట్లా బతారు రైడ్చుకొని గసవంటి మునగాలు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు. తెలంగాణ రాజకీయాల్లో నీతి నిజాయితీలకు పాతర వేసు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆడుతున్న డబుల్ గేమ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిందట. మరి ఆయన ఒక్కడే ఏం కాదు, అందరికీ గంతే ఉన్నది. ఆ 9 మంది ప్రతిభటలు గతకెవరు ఇగో ఇంకొక పెద్ద పత్తిత్తు ఇలా మరి అటెండ్ అవుతాడట మునగాడు. ఎమ్మెల్యే కడియం శ్రీ గారికి స్పీకర్ నోటీస్ ఇచ్చిండు. నేడు అనర్హత పిటిషన్ పై విచారణ జరగనుంది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన కడియం పార్టీ ఫిరాయింపుతో అనర్హత వేటు వేయాలని అంటున్నట. మరి పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆయన వేసిండు. ఈ మరి విచారణ జరుగుతుంది. సో ఇలా మన కడియం శ్రీ గారి కూడా ఇలా విచారణ పొద్దుగాల 11 గంటలకు అంటారు. ఇక మరి విచారణ చేసి తెలుసు జర దయచేసి వాడు ఈ పార్టీ ఆ పార్టీ ఏ గట్టులు ఉన్నారో తెలుసు. ఈ గట్టులు ఉన్నారా ఆ గట్టులు ఉన్నారా? స్పీకర్ కూడా అంత ధైర్యం లేదు. స్పీకర్ కూడా పిరికి కూడా అయిపోయింది. పుసుక్కున హే నువ్వు కాంగ్రెస్ కాదు అని అన్నాడు అనుకో, మనోని పని అవుతుంది. స్పీకర్ ఇస్తారు, స్పీకర్ ఇకి కొత్త తెస్తారు. వ్యాపారశాన్ని ఎందుకు నాకని చెప్పేసి ఆయన ఎవరు చూడు అహే లేదు వారు మారలేదు, వాళ్ళు మారలేదు, వాళ్ళు అదే పార్టీలు అని చెప్పేసి వీళ్ళు విచారణ పేరుతో డ్రామాలు ఆడుతుంది. సో ఇది ఇక మరి సినిమా, ఈ సినిమా పేరు మీరు చెప్పురి, సినిమాకి ఏం పేరు పెడదాం మీరు చెప్పురి, నేనైతే చెప్పా. నాకైతే గమ్మత్తుగా గుర్తుకొచ్చింది.